హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ నవీన్ సార్ కరెంట్ అఫైర్స్. మన నవీన్ సార్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చెప్తూనే ఉంటాము. సో ఈ కొద్ది రోజులు గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వేరే ఇతర చోట క్లాసెస్ చెప్పడం వలన మళ్ళీ ఇక్కడ క్లాసెస్ చెప్పడానికి కొంచెం వీలు అవ్వలేదు. సో కానీ డోంట్ నర్వస్, ఇప్పటి వరకు ఏదైతే మనం అప్డేట్ టాపిక్స్ ఉన్నాయో ఆ అన్ని టాపిక్స్ని కూడా ఈరోజు మన క్లాస్లో డిస్కషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రతి అప్డేట్ ఏదైతే ఉందో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన అంశాలే కానీ, అబెల్ ప్రైజ్కి సంబంధించినటువంటి అంశాలే కానీ, దానితో పాటు రీసెంట్గా తమిళనాడు కోర్ట్ ఏదైతే ఉందో 9 డెత్ కేసెస్ సంబంధించినటువంటి ఆ విషయాల పట్ల కానీ ప్రతి అంశాన్ని కూడా మనం క్లియర్ కట్గా మనం నేర్చుకుందాము. సో మీరు చేయాల్సిందల్లా మన నవీన్ సార్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయించండి. సో ఈరోజు మనం అప్డేట్ టాపిక్గా డిస్కషన్ చేయబోయే కరెంట్ అఫైర్స్లో మొదటి టాపిక్ ఏంటి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్, యూసీసీ అని అంటారు. యూనిఫామ్ సివిల్ కోడ్ తెలుగులో అయితే ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి అంటారు. సో ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకుంది, దానితో పాటుగా అసలు యూసీసీని అమలు చేసినటువంటి రాష్ట్రాలు ఎన్ని, ఇప్పటి వరకు భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని, స్వాతంత్రం తర్వాత ఎన్ని, స్వాతంత్రానికి పూర్వం ఏదైనా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలున్న రాష్ట్రం ఉందా అనేది మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేసుకుందాం. సో మొదటగా మనం డిస్కషన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది అంటే యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి ఏదైతే లెజిస్లేషన్ ప్రాసెస్ ఉందో ఆ శాసన ప్రక్రియని ఇటీవల గుజరాత్ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. అంటే ఉమ్మడి పౌర స్మృతిని స్వాతంత్రం తర్వాత అమలు చేసేటువంటి రెండవ రాష్ట్రం ఏంటి అంటే రెండవ రాష్ట్రంగా ఏది ఉంది అంటే గుజరాత్. రెండవ రాష్ట్రంగా గుజరాత్ అనేది నిలవబోతుంది. మరి స్వాతంత్రం తర్వాత ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు స్వాతంత్రం తర్వాత అమలు చేసిన మొదటి ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసినటువంటి రాష్ట్రం ఏంటి అంటే ఫస్ట్ ఏంటి అంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఇది 2024 ఫిబ్రవరిలో మనకు ఉమ్మడి పౌర స్మృతి అనేది ఉత్తరాఖండ్లో అమలు చేశారు. రెండవ రాష్ట్రంగా ఏది నిలవబోతుంది ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన రాష్ట్రంగా అంటే గుజరాత్. దీనికి సంబంధించినటువంటి శాసన ప్రక్రియనంతా కూడా 2026 మార్చిలో కంప్లీట్ చేశారు. సో యాజ్ సూన్ యాజ్ గుజరాత్లో కూడా ఉమ్మడి పౌర స్మృతి అనేది అమలు కాబోతున్నది అనేది మనకు ప్రధాన అంశం. సో ఇది కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం. మరి స్వాతంత్రానికి పూర్వం ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా, అది కూడా వెరీ ఇంపార్టెంటే. సో మనకు 1867లో పోర్చుగీస్ వారు గోవాని పరిపాలిస్తున్నప్పుడు ఆ పోర్చుగీస్లో ఉన్నటువంటి కామన్ సివిల్ కోడ్ని వాళ్ళు గోవాలో కూడా అమలు చేశారు. ఎక్కడ గోవాలో 1867 నుండి కూడా ఒక కామన్ సివిల్ కోడ్ అనేది ఉంది. అంటే గోవాలో ఉన్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా గోవాలో అమలు చేయబడింది. సో స్వాతంత్రానికి పూర్వం కామన్ సివిల్ కోడ్ అమలు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే గోవా 1867 నుండి. అదేవిధంగా స్వాతంత్రం అనంతరం భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయబడిన రాష్ట్రాలు ఎన్ని, ఇప్పటి వరకు ఏప్రిల్ వరకు ఎన్ని అంటే 2 రాష్ట్రాలు మనం చెప్పుకోవచ్చు. మొదటి రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరాఖండ్ 2024 ఫిబ్రవరిలో దీన్ని అమలు చేశారు. రెండవ రాష్ట్రం ఏంటి అంటే గుజరాత్ 2026 మార్చ్లో శాసన ప్రక్రియ కంప్లీట్ అయింది కాబట్టి యాజ్ సూన్ యాజ్ ఇది ఇంప్లిమెంటేషన్ అనేది అవుతుంది. సో ప్రజెంట్ మనం ఏం తెలుసుకోవాలి, అసలు ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి, ఉమ్మడి పౌర స్మృతిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, దాని యొక్క వివిధంగా మనం చాలా డీప్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఉమ్మడి పౌర స్మృతి దీని గురించి రాజ్యాంగంలో ఎక్కడైనా పేర్కొనబడిందా అంటే ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 44, రాజ్యాంగంలోని ఆర్టికల్ 44, అదేవిధంగా రాజ్యాంగంలోని 4వ భాగం అంటే 44వ ఆర్టికల్ అనేది 4వ భాగమైనటువంటి ఆదేశిక సూత్రాలలో ఉంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంది. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ప్రస్తావించినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 44. సో ఈ ఆర్టికల్ 44లో క్లియర్ కట్గా ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించినటువంటి అంశాలు అనేవి క్లియర్ కట్గా ఉంటాయి. సో ఈ ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు డెఫినేషన్ రూపంలో తెలుసుకుందాం. సో ఉమ్మడి పౌర స్మృతి అనేది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ తమ వివిధ మతాలు కానీ కులాలు కానీ అనే తేడాతో తెగలతో సంబంధం లేకుండా భారతదేశంలో పౌరులందరికీ
కులాలు, మతాలు, తెగలతో సంబంధం లేకుండా వ్యక్తిగత విషయాలైనటువంటి విడాకులు, వివాహం, దత్తత, వారసత్వం వంటి అంశాలలో అందరికీ ఒకే రకమైన చట్టాన్ని వర్తింపజేయడాన్ని ఉమ్మడి పౌరస్మృతి అని చెప్పేసి అంటారు. ఏంటి? భారతదేశంలో పౌరులందరికీ మతంతో కానీ, కులంతో కానీ, తెగతో కానీ సంబంధం లేకుండా వారి వ్యక్తిగత విషయాలైనటువంటి వివాహం కానీ, విడాకులు కానీ, వారసత్వం, దత్తత ఇలాంటి అంశాల పట్ల అందరికీ సమానమైనటువంటి ఒకే రకమైనటువంటి చట్టాన్ని వర్తింపజేయడాన్ని ఉమ్మడి పౌరస్మృతి అని చెప్పేసి అంటాము. సో దీని గురించి ఆర్టికల్ 44 చెప్తుంది. అదేవిధంగా పార్ట్ 4లో ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. దీనినే మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి అంటాము, ఆదేశిక సూత్రాలు అని చెప్పేసి అంటాము. సో ఇది ఉమ్మడి పౌరస్మృతి యొక్క నిర్వచనం. సో మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి అంటే, ఒకవేళ ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తే జరిగేటువంటి మార్పులు ఏంటి, అసలు ఉమ్మడి పౌరస్మృతి యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించినటువంటి లక్షణాలలో మొదటిగా ఏముంటుంది అంటే, వివాహం సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉంటాయి, విడాకులకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి, వీటితో పాటుగా ఆస్తిలో వాటాలు ఏ విధంగా ఉంటాయి, ఆస్తిలో హక్కులు ఎవరికి చెల్లుతాయని చెప్పేసి మనం తెలుసుకోవాలి. సో ఉమ్మడి పౌరస్మృతి అనేది గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి పౌరస్మృతి అనేది ప్రధానంగా లింగ సమానత్వం పైన ఫోకస్ చేస్తుంది. అంటే స్త్రీలకు కూడా అన్నింటిలో సమాన హక్కులు కల్పించడం కోసమే ఉమ్మడి పౌరస్మృతి అనేది ప్రధానంగా నొక్కి చెప్తుంది. కాబట్టి అందులో ప్రధానమైనటువంటి ఉమ్మడి పౌరస్మృతి యొక్క లక్షణాలు అనొచ్చు, ఫ్యూచర్స్ అనొచ్చు, లక్షణాలు అని చెప్పొచ్చు. సో ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రధానంగా మొదటి అంశం ఏంటి అంటే వివాహం, మ్యారేజ్. మొదటి అంశం మ్యారేజ్, వివాహం. సో ఈ మ్యారేజ్ ఎలా ఉంటుంది అంటే, బేసికల్గా హిందూ వివాహాలు ఒక రకంగాను, ముస్లిం వివాహాలు ఒక రకంగాను, క్రిస్టియానిటీ వివాహాలు ఒక రకంగాను, ఇలా మతాలు మారినా కొద్దీ, మతాలను చూసినా కానీ మతాల వారికి వివాహాల సాంప్రదాయాలు అనేవి వేరే ఉంటాయి. కానీ మనకు ఉమ్మడి పౌరస్మృతి ఏం చెప్తుంది, ఒకవేళ ఉమ్మడి పౌరస్మృతి అమలైతే జరిగేటువంటి ప్రధాన మార్పులలో మొదటిది ఏంటి, మ్యారేజ్. సో ఈ మ్యారేజ్ ఏం చెప్తుంది, బేసికల్గా ఒక అబ్బాయి వివాహ వయసు 21 సంవత్సరాలు, అమ్మాయి వివాహ వయసు 18 ఇయర్స్ ఉండాలని ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చెప్తుంది. మెన్ ఎంత ఉండాలి, 21 ఇయర్స్ ఉండాలి. ఉమెన్ వయసు ఎంత ఉండాలి, 18 ఇయర్స్ ఉండాలి. ఖచ్చితంగా వివాహం చేసుకోవాలంటే ఈ కండిషన్స్ అప్లై చేయాల్సిందే. 21 ఇయర్స్ మెన్కి ఉండాలి, ఉమెన్కి అయితే 18 ఇయర్స్ ఉండాలి. దానితో పాటుగా వీరు వివాహం చేసుకున్న 60 రోజులలోపు ఈ మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వితిన్ 60 డేస్ లోపల దీనిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వివాహం అనేది చెల్లదు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వివాహం అనేది చెల్లదు అని చెప్పేసి ఉంటుంది. అంటే వివాహానికి చట్టబద్ధతను కల్పిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతి అనేది చట్టబద్ధతను కల్పిస్తుంది. సో జనరల్గా మన విలేజ్లలో కానీ, మన చుట్టుపక్కల కానీ జరిగేటువంటి వివాహాలు ఏ విధంగా ఉంటాయి, పెద్దలు కుదిర్చిన వివాహాలు కావచ్చు. సో ఈ పెద్దలు కుదిర్చిన వివాహాలు అనేవి ఒక ఒప్పందం ద్వారా జరుగుతాయి. అంటే వివాహం చేస్తారు, వివాహం చేసిన తర్వాత ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఉండదు. ఒక ఒప్పందం ప్రకారం వాళ్ళు జీవితాంతం కలిసి ఉండాలని చెప్పేసి అలాంటి ప్రమాణాలు ఉంటాయి. కానీ ఈ ఉమ్మడి పౌరస్మృతి అమలైతే ఖచ్చితంగా అబ్బాయికి 21 ఇయర్స్ ఉండాలి, అమ్మాయికి 18 ఇయర్స్ ఉండాలి. వీటితో పాటుగా పెళ్ళైనటువంటి 60 రోజుల లోపల పెళ్ళైన 60 రోజుల లోపల ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అలాంటి వివాహం అనేది చెల్లదు అని చెప్పేసి ఉమ్మడి పౌరస్మృతిలోని మొదటి అంశం. నెక్స్ట్ రెండవ అంశం ఏంటి అంటే వారసత్వం. వారసత్వం అనేది ఇంపార్టెంట్. సో ఈ వారసత్వంలో ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రస్తుతం ఏదైతే హిందూ అయినా, ముస్లిం అయినా కానీ, క్రిస్టియానిటీ వివిధ మతాలు ఏదైనా చూసుకున్నా కానీ తండ్రి ఆస్తిలో సమాన హక్కులను వాళ్ళ యొక్క కుమార్తెలకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ఇది ఒక పురుషాధిక్యమా ఏంటా అనేది మనం తర్వాత ఆలోచిస్తే, కానీ మొదటిగా అయితే ఏంటి, వాళ్ళకు ఎలాంటి హక్కులు అనేవి ఇవ్వరు, ఆస్తిలో హక్కులు ఇవ్వరు. కానీ వన్స్ ఉమ్మడి పౌరస్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమలైతే ఖచ్చితంగా తండ్రి ఆస్తిలో సమాన హక్కులు కుమారుడికి ఎంత ఉంటుందో కుమార్తెకు కూడా అంతే ఉంటుంది. తండ్రి ఆస్తిలో
సమాన హక్కులు, ఇది ఇంపార్టెంట్, తండ్రి ఆస్తిలో సమాన హక్కులు అనేవి ఉంటవి, సమాన హక్కులు అనేవి ఉంటవి, కుమారుడికైనా కుమార్తెకైనా సమానంగా ఉంటవి. అది వారసత్వానికి సంబంధించింది. అంటే ఇక్కడ మనకేం క్లియర్ కట్ అవుతుందిగా, ఉమ్మడి పౌరస్మృతి అనేది ప్రధానంగా లింగ సమానత్వం పైన ఫోకస్ చేస్తుందని చెప్పాం కదా. సో ఈ అంశం అనేది దానికి ప్రతిబింబిస్తుంది. అంటే తండ్రి ఆస్తిలో సమాన హక్కు అంటే లింగ సమానత్వాన్ని సూచిస్తుంది. సో ఇందులో మళ్ళీ మూడవ అంశం కూడా ఉంటుంది. ఆ మూడవ అంశం ఏంటి అంటే విడాకులు. మూడవ అంశం ఏంటి? విడాకులు. సో ఈ విడాకులు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి? డివోర్స్ అని చెప్పేసి అంటాము. సో విడాకులు ఏ విధంగా అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకవేళ ఒక భార్యాభర్త విడిపోవాలి అంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా భార్యాభర్త ఒక 7 years లివింగ్ రిలేషన్స్లో ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకవేళ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోవాలి అనుకుంటే త్రూ కోర్ట్స్ ద్వారా మాత్రమే వాళ్ళు విడిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే డివోర్స్కి అప్లై చేయాలి. అప్పుడు వాళ్ళు ఒకే అభిప్రాయానికి వస్తే అప్పుడు విడిపోతారు. ముస్లిమ్స్లో అయితే ఏ విధంగా ఉంటుంది? బిఫోర్ ముస్లిమ్స్లో ఏ విధంగా ఉంటుంది అంటే 2017 కన్నా బిఫోర్ ఎలా ఉంటుండే ముస్లిమ్స్లో? తలాక్ అని చెప్పేసి దీన్ని ట్రిపుల్ తలాక్ అంటాం. సో ఈ ట్రిపుల్ తలాక్ అనే పదాన్ని ఒకసారి ఉపయోగిస్తే భార్యాభర్తలకు విడాకులైనట్టుగా వాళ్ళు భావించేవాళ్ళు. అంటే ఇక్కడ ముస్లింలకి ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం ఉంది. క్రిస్టియానిటీలో వాళ్ళ కూడా ఒప్పందం ప్రకారం వివాహం జరుగుతుంది. వాళ్ళు విడిపోవాలంటే కూడా పాస్టర్స్ వాళ్ళదొక ఆచారం ఉంటుంది. సో ఇలా వివిధ మతాలకు వివిధ రకాల ఆచారాలు అనేవి ఉన్నాయి, సాంప్రదాయాలు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటి? భార్యాభర్త విడిపోవాలి అంటే డివోర్స్ త్రూ కోర్ట్స్ అనేది ఒక అంశం అనేది ఉంటుంది. సో కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో ఉమ్మడి పౌరస్మృతి, ఒకవేళ ఉమ్మడి పౌరస్మృతి అమలు అయితే ఏ విధంగా ఉంటుంది విడాకులు అనేవి? ఇందులో భార్యకి భర్తకి సమాన హక్కులు ఉంటుంది. అంటే భర్తకి భార్యకి విడాకులు తీసుకునేటువంటి అంశంలో సమానమైనటువంటి హక్కులను ప్రసాదిస్తుంది ఏంటి? ఉమ్మడి పౌరస్మృతి. నెక్స్ట్ ఇందులో ప్రధానంగా 4వ అంశం ఏంటి అంటే సహజీవనం. ఈ అంశం వెరీ ఇంపార్టెంట్. ఈ సహజీవనం మరి ఇండియాలో చట్టబద్ధమా అనే అంశం గురించి మనం నేర్చుకోవాలి. సో సహజీవనం అనేది ఇండియాలో చట్టబద్ధమే. మనకు 2014లో ఖుష్బూ వర్సెస్ తమిళనాడు కేసులో, ఖుష్బూ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి తమిళనాడు కోర్టు. ఏమని ఇచ్చింది అంటే సహజీవనం అనేది చట్టబద్ధమే కానీ ఇద్దరు కూడా మేజర్స్ అయి ఉండాలని చెప్పేసి చెప్తుంది. సో అది సహజీవనం గురించి మన తమిళనాడు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. సో ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతిలో సహజీవనం ఏ విధంగా ఉంటుంది అంటే వీళ్ళకు చట్టబద్ధత కల్పించడం కోసం వీళ్ళు సహజీవనం చేస్తున్నటువంటి 6 నెలల లోపల 6 months లోపల 6 నెలల లోపల వీళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. లేకపోతే వీరికి చట్టపరంగా జరిమానా లేదా శిక్ష విధించేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇది ఉమ్మడి పౌరస్మృతిలో ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు. ఏంటి? మొదటి లక్షణం అయితే మ్యారేజ్. ఖచ్చితంగా అబ్బాయికి 21 years, అమ్మాయికి 18 years ఉండాలి. పెళ్లి జరిగినటువంటి వితిన్ 60 days లోపల రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. లేదు అంటే వివాహం చెల్లదు. రెండవ అంశం వారసత్వం. అంటే ఏంటి? తండ్రి ఆస్తిలో సమాన హక్కులు కూతురికి మరియు కుమారుడికి అనేవి ఉంటాయి అని చెప్తుంది. మూడవ అంశం విడాకులు అంశంలో కూడా సమాన హక్కులు ఉంటాయి భార్యకి భర్తకి. నెక్స్ట్ 4వ అంశం ఏంది? సహజీవనం చేస్తున్నటువంటి వాళ్ళు 6 నెలల లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదు అంటే వీరికి చట్టపరంగా శిక్ష లేదా జరిమానా ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. ఇది ఉమ్మడి పౌరస్మృతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మరి ఉమ్మడి పౌరస్మృతి గురించి డిస్కషన్ చేసినటువంటి టాప్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా? ఇండియాలో ఏ కేసులో సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఉమ్మడి పౌరస్మృతి గురించి చర్చించింది అనేది మనం కూడా తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి ప్రధానంగా 3 కేసులు ఉంటాయి. ఆ 3 కేసులు అనేవి వెరీ ఇంపార్టెంట్ అని మనం నేర్చుకోవాలి. అందులో మొదటి కేసు ఏంటి అంటే ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన మొదటి కేసు ఏంటి అంటే షాబానో వర్సెస్ హమ్మద్ ఖాన్. వెరీ ఇంపార్టెంట్. షాబానో వర్సెస్ హమ్మద్ ఖాన్. ఇది 1985కి సంబంధించినటువంటి కేసు. ఇది ఎప్పుడు 1985కి సంబంధించినటువంటి కేసు ఇది, షాబానో వర్సెస్ హమ్మద్ ఖాన్. సో ఈ కేసులో ప్రధానంగా ఏం చేస్తుందంటే, సో ఈ షాబానో అనే ఒక ముస్లిం మహిళ, షాబానో హమ్మద్ అంటే ముస్లింసే కదా. సో ఈ హమ్మద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈ షాబానో
షాబానా నుండి విడాకులు తీసుకుంటారు. విడాకులు తీసుకున్న తర్వాత ఈమె ఇతన్ని ఏమని అపీల్ చేస్తుంది అంటే భరణం ఇవ్వాలి అని చెప్పి, అంటే మంత్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ షాబాను అనే మహిళ హమ్మద్ ఖాన్ ని కోరగా హమ్మద్ ఖాన్ సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తాడు. ఏమని ఆశ్రయిస్తాడు? నా భార్య భరణం కావాలని నన్ను టార్చర్ చేస్తుందని చెప్పేసి ఇతను హమ్మద్ ఖాన్ కేసు పెడితే అప్పుడు మనకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 1985లో షాబాను వర్సెస్ హమ్మద్ ఖాన్ కేసులో ఒక జడ్జిమెంట్ ఇస్తుంది, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అదేంటి అంటే హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఏ మతమైనా ఏ కులమైనా కానీ తన భర్త నుండి విడిపోతే, తన భర్త నుండి భార్య విడిపోయినా, భార్య నుండి భర్త విడిపోయినా ఆమె రెండో వివాహం చేసుకునేంత వరకు ఆమె యొక్క పూర్తి పోషణ బాధ్యత అంతా కూడా మొదటి భర్తదే ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఎవరి కేసులో? షాబానా వర్సెస్ హమ్మద్ ఖాన్ కేసులో. ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏం చెప్తుంది అంటే ఏదైతే ఈ కేసు ద్వారా మొట్టమొదటిసారిగా భరణం పొందినటువంటి స్త్రీ ఎవరు అంటే షాబాను. సో ముస్లింలలో కూడా ఖచ్చితంగా భర్త నుండి భార్య విడిపోతే ఆమెకు మంత్లీ భరణం చెల్లించాల్సిందే. ఈ చట్టం అనేది హిందూ అయినా ముస్లిం అయినా అందరికి వర్తిస్తుందని చెప్పేసి చెప్తుంది. ఇది ఏంటి? షాబాను వర్సెస్ హమ్మద్ ఖాన్ 1985. మొదటిసారిగా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఈ కేసులో అంటే ఖచ్చితంగా భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడం అనేది చాలా నెసెసరీ కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి అని చెప్పేసి మొదటిసారిగా ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రస్తావించిన కేసు ఏది అంటే షాబాను వర్సెస్ హమ్మద్ ఖాన్. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి? సరళ ముద్గల్ వర్సెస్ సరళ ముద్గల్. దీన్ని సరళ ముద్గల్ కేసు అంటారు. ఇది 1995లో ఉంటుంది. సో ఈ కేసు కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఏంటో చూద్దాం. సో ఈ సరళ ముద్గల్ కేసు ఏదైతే ఉందో ఈ సరళ ముద్గల్ కేసు ప్రధానంగా ఏంటి అంటే ఈ సరళ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక హిందువు, ఈమె కూడా హిందువే. వీళ్ళు వివాహం చేసుకున్న తర్వాత ఇతను రెండో వివాహం చేసుకోవడం కోసం ఒక ఇస్లాం మతంలోకి మారాలని చెప్పేసి అతను డిసైడ్ అవుతాడు. అప్పుడు ఈ సరళ అనే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈమె సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే ఏమని చెప్తుంది? నా భర్త నాకు విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకోవడం కోసం సిద్ధమయ్యాడు, అంతేకాకుండా వివాహం చేసుకోవడం కోసం ఇస్లాం మతంలోకి మారుతున్నాడు, అసలు ఇది ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈమె సుప్రీంకోర్టులో వాదిస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇస్తుంది అంటే ఒక హిందూ వ్యక్తి మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకోవడం కోసం మతం మారడం అనేది చెల్లదు, ఈ వివాహం చెల్లదు. కాబట్టి ఖచ్చితంగా రెండో వివాహం చేసుకోవాలి అంటే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇస్తుంది. అంటే ఇది విడాకులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది ఉమ్మడి పౌర స్మృతిలో ఒక లక్షణంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మూడవ కేసు ఏంటి అంటే షయారో బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ షయారో బానో, మొదటిది షాబానో, ఇది షయారో బానో. ఇది 2017లో. ఈ కేసు ఏంటి ఇంపార్టెంట్ అంటే ట్రిపుల్ తలాక్ రద్దు అని చెప్పేసి అంటుంది. ట్రిపుల్ తలాక్ అనేది రాజ్యాంగ విరుద్ధం, ట్రిపుల్ తలాక్ అనేది రద్దు అని చెప్పేసి చెప్తుంది. ఏంటి? షయారో బానో వర్సెస్ షయారో బానో 2017 కేసు. సో ఈ మూడు కేసులు కూడా ప్రధానంగా ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రస్తావించినటువంటి కేసులే. మొదటి కేసు అయితే షాబానో వర్సెస్ హమ్మద్ ఖాన్ కేసు 1985. ఈ కేసులో ఏం చెప్తుంది? ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా కానీ తన భర్త నుండి విడిపోతే భర్త నుండి భరణం పొందేటువంటి హక్కు భార్యకు ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. ఆ భరణం పొందిన మొదటి ముస్లిం మహిళ ఎవరు అంటే షాబానో. నెక్స్ట్ సెకండ్ కేసు సరళ ముద్గల్ కేసు 1995. ఇందులో ఏం చెప్తుంది సరళ ముద్గల్ కేసు అంటే ఒక రెండో వివాహం చేసుకోవడం కోసం మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకోవడం కోసం ఇస్లాం మతం మారడం అనేది చాలా తప్పు. సో మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతనే రెండో భార్యను చేసుకోవాలని చెప్తుంది. అంటే ఇది విడాకులకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ మూడో కేసు ఏంటి? షయారో బానో 2017కి సంబంధించినటువంటి అంశం. ఇది దీనిలో ట్రిపుల్ తలాక్ రద్దు అని చెప్పినటువంటి కేసు ఏది? షయారో బానో 2017. సో ఈ మూడు అంశాలు కూడా మనకు ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించినటువంటి అంశాలను ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఉమ్మడి పౌర స్మృతి అంటే కేవలం దానిని అమలు చేసిన రాష్ట్రాలే కాకుండా అసలు ఉమ్మడి పౌర స్మృతిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, దానికి సంబంధించిన కేసెస్ ఏంటి అనేది మనం బ్రీఫ్గా డిస్కషన్ చేసినాం. కాబట్టి
ఈ క్లాసెస్ని మీరు నోట్స్ రూపంలో రాసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఉమ్మడి పౌరస్మృతి అంటే దాని డెఫినేషన్ ఒకటే ఉంటుంది. కులం కానీ మతం కానీ తెగతో సంబంధం లేకుండా వారి వ్యక్తిగత విషయాలైనటువంటి విడాకులైన, వివాహమైన, వారసత్వమైన, దత్తతైన ఇలాంటి అంశాలలో అందరికీ ఒకే రకమైన చట్టాన్ని వర్తింపజేయడమే ఉమ్మడి పౌరస్మృతి. దీని గురించి చెప్పే ఆర్టికల్ 44, 4వ భాగం ఆదేశిక సూత్రాలు. దానితో పాటుగా ఎందుకు అప్డేట్లో ఉంది అంటే ఏంటి, మొదటగా స్వాతంత్రం అనంతరం ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఇది ఉత్తరాఖండ్ 2024 ఫిబ్రవరి. రెండవ రాష్ట్రంగా గుజరాత్ నిలవబోతుంది 2026 మార్చిన. దీనికి సంబంధించిన లెజిస్లేషన్ ప్రాసెస్ అయిపోయింది. సో స్వాతంత్రానికి పూర్వం అమలు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది గోవా. 1867 పోర్చుగీస్ కాలం నుండి అక్కడ కామన్ సివిల్ కోడ్ అనేది ఉంది. సో ఇదంతా కూడా ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించినటువంటి అంశాలు.